హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య మీ జయ. ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త స్నాక్ రెసిపీతో అయితే వచ్చేసిందండి. బోర్డ్ క్యాప్సికమ్ బజ్జీతో అయితే వచ్చేసింది. బోర్డ్ క్యాప్సికమ్ అంటే అంటున్నారు అనుకున్నారు. చిన్న చిన్న క్యాప్సికమ్ని బోర్డ్ క్యాప్సికమ్ అంటారు, లేకపోతే బెంగళూరు క్యాప్సికమ్ అంటారండి. వీటితో బజ్జీలు అయితే ఎక్కువగా చేస్తారు. లేదంటే మనం మసాలా పెట్టి మువ్వంకాయలా కూడా కర్రీ చేసుకోవచ్చండి. వీటితోని బజ్జీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినవచ్చండి. ఎందుకంటే ఇందులో కారం ఉండదు, లోపల గింజలు కూడా ఎక్కువగా ఉండవండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా చిన్న చిన్నగా. వాటిలైతే శుభ్రంగా కడిగేసి వాటర్లోనే అక్కడ మజ్జిగ కట్ చేసి అక్కడ పెట్టుకున్నానండి. చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాను, ఎందుకంటే లోపల ఇలా స్టఫింగ్ పెట్టుకోవడానికని. సన్నంగా తరిగిన ఆనియన్స్, కారము, సాల్ట్, వాము ఇవన్నీ మిక్స్ చేసి అందులోకి కొంచెం కొంచెంగా, లోపలైతే ఎక్కువ ఖాళీ ఉండదండి, ఏదో కొంచెం కొంచెం పెడితే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇలా అయితే ఈ మిశ్రమాన్ని మిరప మజ్జిని అలా కట్ చేసుకున్నాను కదా, అందులోకి ఇలా పెట్టి నొక్కి పెట్టి పెడుతున్నానండి. ఇలా మొత్తం క్యాప్సికమ్స్ అన్నీ ఇలాగా లోపల స్టఫింగ్ పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు తర్వాత మనం దీనికి కావాల్సిన శనగపిండిని బజ్జీ కోసం రెడీ చేసుకోవాలి. ఈ లోపల స్టవ్ మీద ఆయిల్ పెట్టి మీడియం మంటలో పెట్టుకుంటే వేడెక్కుతుందండి. చూసారు కదండి, దాంట్లోకి అయితే నేను ఒక పావు కేజీ శనగపిండి వరకు తీసుకున్నాను. కొంచెం వాము వేసుకున్నానండి, అలాగే కొంచెం వంట సోడా వేసుకున్నాను. ఎక్కువగా వేసుకోకూడదండి, ఆయిల్ పీల్చద్ది. కొంచెమే వేసుకొని కలర్ కోసం కొంచెం పసుపు వేసుకున్నానండి. అలాగే కొంచెం సాల్టు, మనం కొంచెం క్రిస్పీనెస్ కావాలంటే కొంచెం బియ్యం పిండి వేసుకుంటే పైన లేయర్గా క్రిస్పీ వస్తుందండి. కొంచెం కారము ఇవన్నీ వేసి మనం బజ్జీ పిండి అయితే ఎలాగ ఉండాలో అలా అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు వరిపిండి వేసుకున్నాను, అంతేనండి, ఎక్కువ వేసుకోలేదు. మనకి పైన క్రిస్పీ లేయర్లా వచ్చి తినడానికి బాగుంటుంది. ఇవన్నీ ముందు ఒకసారి కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా మనకి బజ్జీకి పిండి మిరపకాయకి అంటుకునేలాగా పిండి చక్కగా జారుగా కలుపుకోవాలండి. దోశల పిండి టైప్లోని మరీ పలచగా కలుపుకోకూడదు, మరీ చిక్కగా కలుపుకోకూడదండి. మనకి కరెక్ట్గా కలుపుకుంటే, చూసారు కదండి, ఇదంతా కలుపుకున్న తర్వాత వేడి వెక్కిన వేడి ఆయిల్ని వేస్తేనండి లోపల మనకి గుల్లతనం వచ్చి క్రిస్పీగా ఉంటాయండి. ఆ వేడి ఆయిల్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా చూసారు కదా పిండి ఎలా ఉందో. ఇప్పుడు మనం ఇలా మిరపకాయలు ముంచుకొని వేడెక్కిన ఆయిల్లో అయితే ఇలాగ చక్కగా ఒక్కొక్కటి వేసుకోవాలండి. చూసారు కదండి, అదిగోండి అలా వేసుకుంటే ఆయిల్ వేడివేడిగా ఉంటేనే మనకి వేసిన వెంటనే బజ్జీ పొంగుతూ గుల్లగా వస్తుందండి. అలా అని మీడియం ఆయిల్ వేడెక్కకుండా వేస్తే బజ్జీలు సరిగా రావండి, గుల్లగా రావు, పొంగుతూ రావు, క్రిస్పీగా రావండి. చూసారు కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని నేను చక్కగా వీటిని మీడియం మంట పెట్టుకొని కొంచెం మనకి ఒక 50% అలా వేగిన తర్వాత అయితేనండి కొంచెం ఒక లేయర్ మనకి గట్టిపడిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని ఇలాగా మళ్ళీ ఇంకో వాయి వేసుకుంటాం కదండి. వేసుకున్న తర్వాత అవి ఇవి కలిపి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆయిల్లో వేసి వేయించితేనండి అప్పుడు క్రిస్పీగా ఉంటాయండి. మనకి బయట బండి మీద చేసే స్ట్రీట్ ఫుడ్లోని బండి మీద రోడ్ సైడ్ చేస్తారు కదండి, వాళ్ళు ఎలాగే చేస్తారు. ఫస్ట్ కొంచెం వేసి తీసేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఆయిల్లో వేసి వేయించుతారండి. అప్పుడే క్రిస్పీగా మంచి కలర్ వస్తాయండి. ఇలా మొత్తం బజ్జీలన్నీ వేసేసి వేయించుకోవాలి. చూసారు కదా, నేను సగం బజ్జీలు వేసిన తర్వాత అయితే మళ్ళీ వాటిని ఇలా ఆయిల్లో వేసి వేయించుతున్నానండి. మొత్తం పిండి ఎలా కలుపుకోవాలో అన్నీ చూపించాను కదండి. వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మంచిగా కామెంట్ పెట్టడం వల్ల కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ వస్తాయి. చూసారు కదండి, సెకండ్ టైం కూడా ఇలా బజ్జీలను వేసి ఇలా వేయించుకుంటే మీరు చూసారు మంచి కలర్ఫుల్గా వచ్చి పైన లేయర్ అనేది క్రిస్పీగా లోపల వరకు వేగుతుందండి. మిరపకాయ కూడా మంచిగా వేగి టేస్ట్ ఉంటుంది. మన బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నోరు ఊరిపోతుందా, తినేయాలనిపించేస్తుంది. మీకు కూడా ఇవైతే ఈ సీజన్లోనే దొరుకుతాయండి. ఈ మిర్చిని దొరికినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను 1/2 కేజీ మిర్చికి పావు కేజీ శనగపిండి కలిపి అయితే వేసుకున్నానండి. ఇలాంటి మంచి వీడియోస్ నాకు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.